హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ డబల్ స్మార్ట్ శంకర్ ట్రైలర్ అయితే వైజాగ్లో గ్రాండ్గా రిలీజ్ చేశారు భయ్య. చెప్పాలంటే ట్రైలర్ మూవీ లేపేలా అయితే ట్రైలర్ అయితే ఉంది. కానీ ట్రైలర్లో కొన్ని నచ్చని విషయాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని నాకైతే అనిపించింది భయ్య. ఇక విషయం ఏంటంటే ఈ ట్రైలర్ అనమాట చూసినప్పుడు స్టోరీ ఎలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక విషయం ఏంటంటే ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది. పార్ట్ 1 చూసే ఉంటాం, శంకర్ మూవీ తీశారు. అయితే దాంట్లో మనకి ఎలా చూపించారు, బ్రెయిన్ మన సత్యదేవ్ గారిది బ్రెయిన్ రామ్ గారికి ఎక్కించారు. అయితే ఫైనల్ అనమాట రామ్ గారి బ్రెయిన్ పోతుంది, అలాగే సత్యదేవ్ గారు నిల్చుంటారని మనకైతే చూపించారు. కానీ పార్ట్ 2లో ఏదో ఇంట్రెస్టింగ్ అయితే యాడ్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన ఆయన బ్రెయిన్ ఎక్కించాడు, కానీ దీంట్లో అనమాట సంజయ్ దత్ అంటే విలన్ బ్రెయిన్ అయితే ఎక్కిస్తున్నారు. అది వేరే విషయం. ఎంతైనా సరే విలన్ మళ్ళీ ఒక పర్సనాలిటీ ఇంకో పర్సనాలిటీకి చేంజ్ అవ్వడం బ్రెయిన్ అది చాలా బాగుంటుంది. చెప్పాలంటే మూవీలో కూడా ఇలాగే చేశారు మిర్చిగాడు 2లో. అదే విధమైన కాన్సెప్ట్ దీంట్లో కూడా వాడారని నాకైతే అనిపించింది. కొద్దిగా కాపీ చేశారని నాకైతే అనిపించింది భయ్య ఆ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే బ్రతుకున్న మనిషి బ్రెయిన్ అనమాట బ్రతుకున్న ఇంకో మనిషికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే రకంగా దీంట్లో కూడా అనిపించింది. అదే కాకుండా భయ్య దీంట్లో హీరోయిన్ని చాలా దారుణంగా చూపించారు భయ్య. అసలు నేనైతే చాలా హట్ అయిపోయా. ఎందుకంటే హీరోయిన్ చేసే కాన్సెప్ట్ అనమాట, హీరో మీద ఫోకస్ ఇంకా మూవీ మీద సాంగ్స్ మీద పెట్టుంటే బాగుండదు నాకైతే అనిపించింది. ఎందుకంటే భయ్య ఇస్మార్ట్ శంకర్ మూవీ చూసే ఉంటాం, దాంట్లో ఆ సాంగ్స్ ఎలా ఉంటాయి, దిమాగ్ ఖరాబ్ టైటిల్ సాంగ్, అలా జిందాబాద్ జిందాబాద్ ఆ సాంగ్స్ ఎలా ఉన్నాయి. ఆ సాంగ్స్ చూస్తూనే ఆ మూవీకి అనమాట డబుల్ ప్రమోషన్ అయింది. అది సాంగ్స్ వాల్యూ అంటే. కానీ దీంట్లో అనమాట 3 సాంగ్స్ వచ్చాయి, మార్ముంత చోర్చుంత, అలాగే క్యాలఫడా, అలాగే ఇంకో సాంగ్ కూడా వచ్చింది భయ్య. ఈ సాంగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఈ సాంగ్స్ మీద మంచి ఫోకస్ పెట్టుంటే బాగుండేది. హీరోయిన్ ఏదైతే పెట్టారు ఆ ఎక్స్పోజింగ్ అనమాట. ఇస్మార్ట్ శంకర్ మూవీలో కూడా పెట్టారు, కానీ కొద్దిగా డిఫరెంట్ అంత చూపించలేదు. ఇక్కడైతే నాకు ఒక విషయంలో కామెడీ వచ్చింది భయ్య. ఏంటంటే మన రాంపోతిని గారిని తోళ్ల మధ్యలోనే చూపించారు. చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అంత ఎక్స్పోజింగ్ చూపించి మళ్ళీ రామ్ గారిని చూపించడం చాలా దారుణమైన విషయం. అదే కాకుండా భయ్య సాంగ్స్ ఈ స్టోరీ లైనే ఇలా ఉందంటే ఇప్పుడు మనం ట్రైలర్ చూశాక అనమాట ఒకేసారి చాలా మంచి హైపే వస్తుందని నాకైతే అనిపించింది ఫస్ట్ టైం చూశాక. కానీ సెకండ్ టైం చూశాక కొద్దిగా అర్థం అవుతూ ఈ ట్రైలర్ ఇలా ఎందుకు చేశారని నాకైతే అనిపించింది భయ్య. ఫైనల్లీ అనమాట ఈ ట్రైలర్ ఇంకా మంచిగా చేసుకుంటే బాగుండేది. అలాగే ఈ సాంగ్స్ బెటర్గా చేసుకుంటే బాగుండేది. ఇంకో ఇవన్నమాట మన డైరెక్టర్ అలాగే మన రాంపోతినేని గారు ఇస్మార్ట్ శంకర్ మూవీ తీసిన తర్వాత అనమాట స్కంద 1, వారియర్ 1, 2 సినిమాలు తీసేయి చాలా దారుణంగా లాస్ అయిపోయా చెప్పాలంటే. ఆ విధంగా రాంపోతినేని గారికి అనమాట ఇస్మార్ట్ శంకర్ మూవీ నుంచి మంచి హిట్స్ అయితే దొరకలేదు. దాని తర్వాత పూరి గారికి డబల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ అంటే ఇస్మార్ట్ శంకర్ మూవీ చాలా మంచి టాక్ అయితే తెచ్చింది, మంచి కలెక్షన్ అయితే వచ్చాయి. దాని తర్వాత విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ మూవీ అనమాట చాలా లాస్లో అయితే తీసుకెళ్ళింది పూరి గారికి. ఈ మూవీ మంచి హైప్ దొరికితే కానీ ఆయన లాస్లో నుండి బయటకు రావడానికి నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే సరే ఎంత బాగోకపోయినా సరే కొన్ని విషయాలు అనమాట మంచిగా సినిమాలు మంచిగా తీసారనమాట, మంచి కలెక్షన్ కూడా వసూలు అవ్వాలి. అయితేనే కదా ఆ డైరెక్టర్కి మరియు ఆ ప్రొడ్యూసర్కి మంచి లాభం వస్తుంది. అదే కాకుండా భయ్య ఈ మూవీకి చాలా నెగిటివ్ అయితే వస్తున్నాయి. ఇక మ్యాటర్ ఏంటంటే నైజాంలో ఈ మూవీని రిలీజ్ చేయమని అనిపిస్తున్నారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ లైగర్ మూవీ వల్ల అనమాట చాలా లాస్ పోయారు. దాని కారణంగా ఈ మూవీ అనమాట ఇక్కడ రిలీజ్ చేయమని అనిపిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ భయ్య. లైగర్ చాలా దారుణమైన లాస్ అయితే ఇచ్చింది. కానీ ఈ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి, మంచి కలెక్షన్ వసూలు చేయాలని నేనైతే అనుకున్నా. కానీ భయ్య ఈ విధంగా వీళ్ళు ఆపితే ఆ మూవీ అనమాట ఎక్కువ కలెక్షన్ వసూలు చేయలేదు. చాలా థియేటర్స్ అనమాట దీని కారణంగానే ఆగుతున్నాయి. అయితే చూడాలి వీళ్ళు చార్మి గారు అలాగే మన పూరి జగన్నాథ్ గారు మ్యాటర్ సెటిల్ చేస్తే భయ్య మూవీ అయితే వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. ఎంతైనా సరే ఆ ట్రైలర్ చూస్తుంటే కొద్దిగా క్రేజ్ పెరుగుతూనే ఉంది. అదే కాకుండా వీళ్ళ కాంబినేషన్లో వస్తుంది కొత్త హీరోయిన్, అలాగే కొత్త రకంగా కట్అవుట్ మన డబల్ ఇస్మార్ట్ గారు, అలాగే రాంపోతినేని గారి ఒక మూవీ అన్ని కాంబినేషన్లో వస్తుందంటే చూడాలి. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేసినా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.